హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయే ఆలూ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు. 1 లేదా 2 బంగాళదుంపలు ఉంటే చాలండి, సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఈ ఆలూ పులావ్ని లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి సింపుల్గా ఆలూ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 4 చిన్న సైజు బంగాళదుంపల్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఆలూ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. 1-2 సార్లు వాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం పెద్ద సైజు టమాటోని 1 వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆలూ పులావ్కి టమాటో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కొంచెం సేపటికి ఈ మాదిరిగా కుక్ అవుతుంది. బంగాళదుంపలన్నీ కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ టైంలోనే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోనే రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు పులావ్ మసాలా లేదా బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి పసుపు కారంలో ఉన్న పచ్చిదనం మొత్తం పోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేగనిచ్చాక ఇందులోనే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ని వేసుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో పెరుగును కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపి ఇలా మూత పెట్టాలి. పెరుగును యాడ్ చేసుకోవడం వల్ల మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలకి ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మనకి ఎప్పుడూ టమాటా పులావ్ అలాంటివే కాకుండా పర్ఫెక్ట్గా ఇలా ఆలూ పులావ్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. వీడియోలో చూపించిన విధంగా మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేస్తూనే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.